ఈరోజు సినిమా ఇండస్ట్రీలో నటి హేమ గురించి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. డ్రగ్స్ కేసు అంటూ బెంగళూరులో రేవ్ పార్టీలు అంటూ వెళ్ళిందని. ఏదైనా కానీ మనకి వచ్చిన ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా సంవత్సరాలు కష్టపడాలి. ఆవిడకున్న మంచి పేరు ఏంటో చెప్పనా, మనం ఆవిడని అక్కగా, చెల్లిగా, వదిన పాత్రలో, బ్రహ్మానందం గారి పక్కన కామెడీ సీన్లోనూ చాలా సినిమాల్లో ఆవిడని చూసాం. ఆవిడంటే అభిమానులు చాలామంది ఉన్నారు, ఆవిడంటే ఇష్టపడేవారు. ఆవిడంటే నాకు కూడా చాలా ఇష్టం. ఆవిడ బ్రహ్మానందం గారితో చాలా సినిమాల్లో పక్కన భార్యగా కూడా నటించింది. అలాంటిది ఒక మహిళ అయ్యుండి ఈ రోజున ఆ పబ్బుల్లోనూ వాటిల్లోనూ ఈ డ్రగ్స్ కేసుల్లో రేవ్ పార్టీలో దొరికిపోవడం అని అంటే చాలా సిగ్గుగా కూడా అనిపిస్తుంది. మా ఎలక్షన్లు అప్పుడైతే మనం ఆవిడ వాయిస్ రేస్ చేసి ప్రతి ఒక్కరి మీద గట్టిగా మాట్లాడి చేసేది. అబ్బాయి ఈవిడికి ఒక మంచి పేరు ఉంది, ఒక నెంబర్గా ఉంది సినిమా ఇండస్ట్రీలో అని అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఎప్పుడైతే ఇలా ఇరుక్కుపోయిందో బెంగళూరు పార్టీల్లో, ఆవిడకి ఇన్ని రోజులు కష్టపడిన పేరు అంతా మొత్తం నిమిషంలో పోయింది. చూసారా, ఏదైనా సరే మనం అతిగా చేసామని అంటే అది మన దరిద్రానికి అన్నట్టు ఎప్పుడు కూడా ఏది మనం మించిపోయి చేయకూడదు, పొగరెక్కిపోయి అస్సలు చేయకూడదు. మనం మన మనం ఏదో చేసేస్తున్నాం, డబ్బు సంపాదించేసాము, మనల్ని ఎవరు చూడలే, ఏం చేసినా పర్వాలేదు అని అనుకుంటారు. ఇదిగోండి, జీవితంలో కష్టపడిన ఇన్ని రోజులు కష్టపడిన విలువ అంతా కూడా ఒక్క రోజుతో పోయింది. ఆవిడ చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఒక వీడియోలు పెట్టి అక్కడే పక్కనే చెట్ల దగ్గర ఒక వీడియో పెట్టి, నేను ఇక్కడే ఉన్నాను, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, మా ఫామ్ హౌస్లో ఉన్నాను, నాకు బెంగళూరు పార్టీలకి నాకు సంబంధం లేదు, అక్కడ ఎవరున్నారో నాకు తెలియదని రిలీజ్ చేసింది. అక్కడ దొరికిపోయింది. ఆవిడ వేసుకున్న డ్రెస్సు అక్కడ పబ్లో దొరికిన డ్రెస్సు ఒకటే అయ్యింది. పోలీసులు తీశారు. దానికి ఇంకా సమాధానం చెప్పడాలి కదా, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి రెండో తప్పు చేసినట్టు అయింది. అలాగే శ్రీకాంత్ గారు పేరు వచ్చింది, అలాగే జానీ మాస్టర్ గారి పేరు వచ్చింది. వాళ్ళిద్దరూ కూడా మన క్లారిటీ ఇచ్చారు. శ్రీకాంత్ గారు అయితే నవ్వుతూ మాట్లాడుతున్నారు, నాకు ఇలాంటి బర్త్డే పార్టీలకే నేను వెళ్తే 10 నిమిషాలు కూడా ఉండను, అలాంటిది నాకు ఈ రేవ్ పార్టీలు ఏంటి, నాలాగే ఎవడో ఉన్నాడు, బాగున్నాడు, నాలాగే ఉన్నాడు సేము, వాడిని చూసి నన్నే అనుకున్నారు అని చెప్పేసి మీడియా వాళ్ళకి, ఇదిగో నేను మా ఇంట్లోనే ఉన్నానని చెప్పేసి మీడియా వాళ్ళకి క్లారిటీ ఇచ్చారు. అక్కడికి అదే అయిపోయింది. జానీ మాస్టర్ అని ఆయన జనసేన పార్టీ ఇదిలో ఉన్నారు కాబట్టి ఆయన నిరికించాలని చూశారో, లేకపోతే అలాంటి వ్యక్తిని అక్కడ చూసి ఆయన పేరు వచ్చిందనేది మొత్తానికి ఆయన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. నేను మా ఆఫీస్లోనే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి ఆయన కూడా వీడియో రిలీజ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. ఈరోజు మరి వాటన్నిటిని చూసి ఈ రోజున మరి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత ఈరోజు హేమగారి ఛానల్స్లోంచి బిర్యానీ వండుతున్నానని ఆవిడ వీడియో పెట్టింది. అది మరి పాత వీడియో అనేసి అందరూ చెప్పుకుంటా ఉన్నారు. ఇది పాత వీడియో, తప్పును కవర్ చేసుకోవడానికి ఇలా చేసింది అని అనేసి అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కానండి, ఒక ముద్ర అయితే పడిపోయింది. ఆవిడ డ్రగ్స్ తీసుకుందా లేదా అనేది అయితే పక్కన పెడితే లాస్ట్గా కేసులు ఏమవుతాయి అనేది మనం గతంలో కూడా చూసాం. సినిమా వాళ్ళు డ్రగ్స్ కేసులో దొరికితే వీళ్ళు బాధితులు అన్నట్టు చెప్పారు తప్ప ఏమి వీళ్ళ మీద అంత యాక్షన్ అయితే ఏం లేదు. తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇక్కడ పబ్బుల్లో అట్లయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అలాగే సినిమా వాళ్ళు కూడా మా అసోసియేషన్ మంచు విష్ణు గారు, వీళ్ళు మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ కమిటీ మెంబర్స్, మా కమిటీ మెంబర్స్ ఎవరైతే అసోసియేషన్ వారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. ఇంతకుముందు వినతి పత్రాలు ఇచ్చారు. మా సినీ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ గురించి ఇలా కేసుల్లో దొరికితే మీరు ఏ కఠిన శిక్షలు వేసినా పర్వాలేదు, మేమేమి అనకాం అన్నట్టు చెప్పేశారు. వాళ్ళు కూడా మాకు సంబంధం లేదని అన్నట్టు. కాబట్టి ఎవరు చేసినా దీన్ని తప్పే అంటారు. సినిమా వాళ్ళు చేసినా, రాజకీయ వాళ్ళు చేసినా, సామాన్యులు చేసినా డ్రగ్స్ అనేది తప్పే ఎవరికైనా. కాబట్టి ఈవేళ అలాంటిది ఒక మహిళ అయ్యుండి, మగవాళ్ళు దొరికారంటే అది వేరే రకంగా ఉండేది. ఒక మహిళ అయ్యుండి ఇలాగ పార్టీల్లో చిందులేసుకుంటూ రేవ్ పార్టీలు అంటారు. ఆ రేవ్ పార్టీల్లో ఏముంటాయి మరి మనకైతే తెలియదు, కానీ అందరూ అయితే చాలా గలీజ్గా ఉంటాయి. రేవ్ పార్టీలు అన్నీ జరుగుతాయి అక్కడ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాంటి పార్టీలకి అందరూ డబ్బులు వేసుకుని ఎవడో వాసు అన్నవాడు కలెక్ట్ చేసి దీన్ని పెట్టి బర్త్డే పార్టీలని పెట్టి అలాంటి పార్టీలకి ఈవిడ వెళ్ళి మరి వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళు ఎలా పంపించారు అనేది అయితే మరి తెలియదు. కానీ అనవసరంగా ఇన్ని రోజులు వచ్చిన మంచి పేరుని పోగొట్టుకుందనే చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ మనం అడిగినా కూడా ఆవిడ నేను మామూలుగా వెళ్ళాను, ఎవరు చేశారో ఎవరు తీసుకున్నారో నాకైతే తెలియదు, నేను మామూలుగా బర్త్డే పార్టీకి వెళ్ళాను అని అయితే ఆవిడ కవర్ చేసుకునే ఉంటారు. ఎందుకంటే ఇలాంటివి మనం చాలా చూసాం కాబట్టి. ఏదైనా కానండి, ఒకసారి చెడ్డ పేరు వచ్చింది అని అంటే ఇంకా ఆ పేరు పోగొట్టుకోవాలంటే చాలా కష్టం. అదేసి మళ్ళీ నిరూపించుకోవాలన్నా కూడా మన చేతిలో ఏమీ ఉండదు తొందరగాను. అంత మీడియాలోకి ఎక్కేసాం. పోలీసు వాళ్ళే చెప్పారు, కన్నడ పోలీసు వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఏదైనా కూడా మనం
ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి విషయాల్లోకి వెళ్ళి మనం చెడ్డ పేరు తెచ్చేసుకున్నట్టు ఎన్ని సంవత్సరాలు పడుతుందండి. మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. మనం మంచి అని ఒకరి దగ్గర అనిపించుకోవాలి 10 మంది చేతనంటే ఎంతో మంచి పనులు చేస్తే కానీ రాదు. అలాంటి ఒక్క నిమిషంలో చెడ్డ పేరు వచ్చేసింది. పాపం ఇప్పుడు ఈవిడ చేసుకున్న పేరు ఇదే కదా. ఎందుకు ఇన్ని సంవత్సరాలు కష్టపడి వాళ్ళకి ఏమన్నా తినడానికి లేకుంటారు, ఏమన్నా ఈ ఎంజాయ్మెంట్లని ఇవని అక్కడికి ఏం ఊరికనే రానివ్వరు కదా. వీళ్ళు డబ్బులు కట్టి అక్కడ ఎంతకంత కట్టి వాళ్ళ ఐడి కార్డులు అవి ఏవేవో చూపిస్తే కానీ గేట్ లోపలికి రానివ్వరు. ఎందుకండి అంత అవసరమేముంది. చక్కగా వెళ్ళాలనుకుంటే గుళ్ళు గోపురాలు బోల్డ్ ఉన్నాయి. టూరిస్ట్ ప్లేస్లు అయితే ఫ్యామిలీతో వెళ్ళే ప్లేస్లు అయితే చాలా ఉన్నాయి. ఆవిడ అలా చక్కగా వెళ్ళొచ్చు, వాళ్ళ భర్తతో వాళ్ళ అమ్మ నాన్నగారితో వాళ్ళ పిల్లలతో కానీ చక్కగా వెళ్ళొచ్చు. టూరిస్ట్ ప్లేస్లు ఎన్ని ఉన్నాయి మనకు తిరగాలనుకుని ఎంజాయ్ చేయాలనుకుంటే మీ ఫ్యామిలీతో వెళ్ళండి చక్కగా. అలా వెళ్ళి తిరిగి వస్తే కూడా కుటుంబం అంతా మనం ఎంజాయ్ చేసినట్టు అవుతుంది. అంతేగాని దిక్కుమాలని రేవ్ పార్టీలని పబ్బులని వెళ్ళి ఇలా పరువు తీసుకొని మీడియాల్లోకి ఎక్కి ఏం సమాధానం చెప్తుందండి. ఇప్పుడు ఆవిడ ఒక మహిళ. ఇప్పుడు కరాటి కళ్యాణి గారు మాట్లాడారు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో. ఆవిడ ఖచ్చితంగా చెప్తుంది, నేను ఒకసారి ప్యాకెట్ ఆడాను అనేసి నా మీద ఆల్చల్ చేసేసి నాన్న వాయిస్ రేస్ చేసి మాట్లాడింది ఆవిడ నన్ను. అది ఏదో మిస్టేక్లో జరిగిన దానికి ఇప్పుడు ఈవిడ ఏం సమాధానం చెప్తుంది. ఈవిడ్ని మంచు విష్ణు గారు వచ్చాక మరి కమిటీ మెంబర్లు అందరూ మాట్లాడి ఈవిడ్ని ఏమైనా సరే తీసేస్తారు, మెంబర్షిప్లో తీసేస్తారని కూడా ఆవిడ మాట్లాడుతుంది. ఏదైనా అంతే కదండి, అందరూ ఎలా అయినా సరే అంటారు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా క్షమించరు కదా, ఎవరైనా అదే మాట మాట్లాడతారు. ఆవిడ ఇష్టం వచ్చినట్టు పడుతుంది. ఒక ఆడవిడ అయ్యి ఉండి ఇలా చేస్తుందా, మనమే ఒక 10 మందికి మంచి మాటలు చెప్పే విధంగా ఉండేవాళ్ళం. అలాంటిది ప్రతి చోట ఆవిడ వాయిస్ రేజ్ చేసి మాట్లాడేది ఇలాంటి పనులు చేస్తే రేపు ఆవిడ మాట ఎవరన్నా వింటారా? చూసాం కదండి మా ఎలక్షన్స్ అప్పుడు ఎంత వాయిస్ రేస్ చేసి మాట్లాడేది. ఎలక్షన్ టైంలో ఎంత గందరగోళాలు అయ్యే మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆవిడకి ఏముంటుందంటే అక్కడ మాట్లాడేసాను నువ్వెవరో చెప్పేదే అని అన్నట్టు అయిపోయింది. అక్కడ మొత్తానికి ఇండస్ట్రీలో ఒక పేరు అనేది పోయింది కదా, ఒక గౌరవం అనేది పోయింది కదా. ఇప్పుడు కరాటి కళ్యాణి గారు కూడా అదే చెప్పి ఇప్పుడు మంచు విష్ణు గారు, బాలకృష్ణ గారు, అన్నపూర్ణమ్మ గారు, ఇలా జయసుధ గారు, వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళందరూ కూర్చుని మాట్లాడతారు. ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా ఆవిడ ఎన్ని సంజయశీలు చెప్పుకున్నా కూడా నాకేం తెలియదు, మామూలుగా పార్టీకి వెళ్ళాను అని అన్నా కూడా పోయిన పరువు అయితే తిరిగి రాదు. ఎవరు కూడా ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా పెట్టేశారు తెలంగాణలో కూడాను. పబ్బుల మీద చాలా ఇది జరుగుతున్నాయి. మీరు ఏదో కొద్దిసేపు ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పేసి అనవసరంగా మీ డబ్బులు పోయి ఇలాంటి వాటికి వెళ్ళి పరువు అయితే తీసుకోకండి. మీకు అంతగా ఎంజాయ్ చేయాలనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా ఎక్కడైనా బోల్డ్ టూరిస్ట్ ప్లేసులు చాలా ఉన్నాయి, అలా వెళ్ళండి తప్ప ఎవరు ఇలాంటి మిస్టేక్లు చేయకండి. ముఖ్యంగా మంచి పేరులో ఉన్నవాళ్ళు, ఒక పబ్లిక్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ రాజకీయ నాయకులే కానివ్వండి, వాళ్ళ సినిమా వాళ్ళే కానివ్వండి, టీవీ వాళ్ళే ఎవరైనా సరే ఒక పబ్లిక్లో ఉన్నప్పుడు మన చూపు అంతా, ప్రజల చూపు అంతా కూడా మనపైనే ఉంటుందని అయితే గమనించుకోండి. ఎప్పుడు కూడా మనల్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏ చిన్నది జరిగినా కూడా ముందు మీడియాలోకి అయితే కనిపించిపోతాం, ప్రజలందరికీ తెలిసిపోతుంది. కాబట్టి పబ్లిక్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. అది చిన్నదే కదా ఏం కాదని అయితే మాత్రం అనుకోకండి. ఎవరు చాలా జాగ్రత్త ఉండి పోయిన పరువునైతే మనం తీసుకురాలేము. ఇలాంటి తప్పులు ఎవరు చేయకండి. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే మరీ ఇదిగా తయారయ్యారు. అసలు ఎవరు అలా చేయొద్దు.